జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకున్న నూతన రాజకీయ ప్రక్షాళన జరుగుతుందా? యువతకు ఎక్కువ అవకాశం కల్పిస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలు నెరవేరబోతున్నాయా అంటే అవును అనే అనిపిస్తుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన ఓ ఆటో డ్రైవర్ రమేష్ జనసేన పార్టీ నుండి భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తునివ్వటమే అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. నా పేరు యార్లగడ్డ రమేష్ అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. అక్కడి నుంచి ఈ రోజున భీమవరం నేను నా వృత్తిరీత్యా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు సామాన్యునికి కూడా ఇలాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు రావచ్చు అని చెప్పి ప్రకటన చూసి నేను ఇక్కడ స్పందించి వచ్చానండి. నేను మా భీమవరం పట్టణం అసెంబ్లీ భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా దరఖాస్తు చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కమిటీ కూడా నన్ను ఒక ఆటో డ్రైవర్లు కాకుండా ఆడి కారు ఓనర్ల నన్ను రిసీవ్ చేసుకున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక సామాన్యుడికి కూడా ఒక పార్టీలో ఇంతలాగా గుర్తింపు వచ్చినందుకు నేను ఆనందపడుతున్నాను. అలాగే మా భీమవరం పట్టణంలో ఒక వార్డు కౌన్సిలర్ అవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఒక నాయకుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 20 లక్షలు ఖర్చు పెడతావా, 30 లక్షలు ఖర్చు పెడతావా అనే ప్రశ్నలు నా పూర్వ అనుభవంలో ఉన్నాయి. కానీ ఈ జనసేన పార్టీ ఒక కౌన్సిలర్గా పోటీ చేయని నేను ఇవాళ నా ఎమ్మెల్యే అభ్యర్థాన్ని పార్టీకి ఇవ్వడానికి నేను వచ్చాను. ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ లేవు. వాళ్ళు ఇచ్చిన షీట్లో నేను ఫిలప్ చేసి ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారు భీమవరం పట్టణంలో నాకు కాకుండా ఎవరికి ఇచ్చినా సరే నాయకుడి కింద ఒక కార్యకర్తగా పనిచేస్తానని నేను తెలుపుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సామాన్య కార్యకర్తలు కూడా అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను భీమవరంలో 7 సంవత్సరాల క్రితం పవనిజం యూత్ ఫోర్స్ అని ఒక సంస్థను స్టార్ట్ చేశాను. ఆ 7 సంవత్సరాల నుంచి భీమవరం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చేయూత్తో పలు సేవా కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు నా ఎమ్మెల్యే ఇలాగ నేను క్యాండిడేట్ దరఖాస్తు చేసుకోవడానికి నా ధైర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే నా ధైర్యం అని చెప్తున్నాను మీకు. తర్వాత ఒకవేళ ప్రత్యర్థుల్ని దీటుకోవడానికి అంటున్నారు, నేను కార్యకర్తలకి భోజనం పెట్టి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పోస్టర్లు వేసి నా స్తోమతలో ప్రచారాన్ని చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఓటు వేసే ప్రజలకి డబ్బు ఇవ్వనని, ఆ డబ్బు ఇచ్చే స్తోమత కూడా నా దగ్గర లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.